హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి 2024 డీఏకి సంబంధించి 3.64% డీఏకి సంబంధించిన అరియర్స్‌పై ముఖ్య సమాచారం విడుదల. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, 2024 జనవరి అరియర్స్‌పై ముఖ్య సమాచారం అండి. 2024 జనవరి డీఆర్‌ను 3.64%తో అయితే రాష్ట్ర ప్రభుత్వము ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 62 ద్వారా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 21 అక్టోబర్ 2025 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీని తాలూకా అరియర్స్‌ను ఈ మేరకు జీవోలోనే మనం చూడొచ్చు ఇక్కడ డైరెక్ట్‌గా. సో, డేట్ ఇక్కడ మనకు ఉంది. ఈ డేట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే సో, 21 అక్టోబర్ 2025లో జీఓఎంఎస్ నంబర్ 62 ద్వారా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ విడుదల చేసినటువంటి జీవోలో ముందుగా డిఎన్ఎస్ అలవెన్స్ ఎన్హాన్స్‌మెంట్ ఆఫ్ 3.64% with effective from January 1st, 2024 to the employees, the state government ఆర్డర్స్ అని ఇష్యూ చేసింది. సో, అందులో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ ద reference 8 read above, government have issued orders for sanction of DA 3.64% due from 1st January 2024 to the employees of state government and also order to pay the arrears from 1st January 2024 to 30 September 2025 at the time of their exit గవర్నమెంట్ సర్వీస్ అని చెప్పేసి ఫస్ట్‌లో ఇచ్చి, మళ్ళీ ఇదంతా కొట్టేసి 3 విడతల్లో చెల్లిస్తామని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ 10% అరియర్ అమౌంట్‌ని ఏప్రిల్ 2026లో చెల్లించాల్సిందగా దీన్ని చెల్లించలేదు. సో, ఇది పోతే పోయినా మనకి మిగిలిన 90% రిమైనింగ్ అమౌంటు సో, 3 ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చెల్లిస్తామని చెప్పేసి జీవోలో మెన్షన్ చేశారు. జీవో అంటే రోడ్ మ్యాప్ లాగా. మరి ఈ ఆగస్టు 2026లో 30% అరియర్ అమౌంట్ రావాలి. నవంబర్ 2026లో ఒక 30% అరియర్ అమౌంటు. అలాగే ఫిబ్రవరి 2027లో 30% అరియర్ అమౌంట్ అయితే రావాలి టోటల్‌గా. మరి ఈ అరియర్స్ చెల్లింపుల విధానం ఇక్కడ చూడొచ్చు. ఫస్టు 10% చెల్లింపనేది టైం పూర్తయింది గానీ, చెల్లింపులు జరగలేదు. ఇకపోతే సిపిఎస్ పార్ట్ ఇన్ ప్రాన్ అకౌంట్స్ 2026 ఏప్రిల్ అని చూసుకున్నట్లయితే, సో, ఈ మేరకు రావాల్సిన అరియర్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ మనము 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో జమ అవుతాయనైతే చూస్తున్నాము. సో, ఇవన్నమాట బకాయి చెల్లింపుల వివరాలు. అయితే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆగస్టు 2026లో మొదటి విడత డీఏ అరియర్స్ బిల్లులు ప్రాసెస్ చేయాల్సి ఉంది. ట్రెజరీ శాఖ నుండి బిల్లుల ప్రాసెసింగ్‌పై అధికారిక సూచనలు వెలువడిన తర్వాతనే చెల్లింపుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. మొదటి విడతగా 10% ఏప్రిల్‌లో చెల్లించాలి. కానీ నిధి లాగిన్‌లో ఈ మేరకు బిల్లులు పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. రెండో విడత 30% అరియర్ బిల్లు ఆగస్టు 6వ తేదీ నుంచి 10వ తేదీ లోపల అంటే మనకు 6వ తేదీ రావాల్సి ఉంది. ఆగస్టు 6వ తేదీ నుంచి. మరి అవకాశం కల్పిస్తారో లేదో పెట్టుకునేదానికి చూడాలి ఈ టైంలో. సో, చూద్దాం ఫ్రెండ్స్. ఏమైనా 6వ తేదీ నుంచి బిల్లు సబ్మిట్ చేసుకునే దానికి అవకాశం ఉన్నట్లయితే మరో వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను.
సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.